హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంట్రీ రుచులు. ఈరోజు కంట్రీ రుచుల్లో గుంట పొంగనాలు ఎలా చేయాలో మీతో షేర్ చేస్తాను. ఈ గుంట పొంగనాలు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఈ గుంట పొంగనాలు చేసుకోవడానికి ఇడ్లీ పిండి ఒక 3 గరిటెలు తీసుకుంటే దోశ పిండి ఒక 6 గరిటెలు తీసుకుందాము. అంటే 1:2 రేషియోలో తీసుకోవాలి. ఈ రెండు కలిపేసుకుంటే పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈ రకంగా ట్రై చేసి చూడండి. లేకపోతే కంప్లీట్ దోశ పిండితోటి కంప్లీట్గా ఇడ్లీ పిండితో కూడా చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, అల్లం, ఇడ్లీ పిండి ఒక 3 గరిటెలు తీసుకుందాము. ఇడ్లీ పిండి 3 గరిటెలు తీసుకున్నాం కదా, సేమ్ అదే గరిటెతోటి ఒక 6 గరిటెలు దోశ పిండి తీసుకోవాలి. ఇడ్లీ పిండి దోశ పిండి వేసుకునేటప్పుడే మనం ఉప్పు కూడా వేసి కలుపుకుంటాం కదా. ఉప్పు చూసి సరిపడకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుందాము. పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు, జీలకర్ర, అల్లం చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవచ్చు. అది కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంతమందికి అల్లం ముక్క తగిలితే ఇష్టం ఉండదు కదా, అందుకని ఇట్లా కూర వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకొని గుంట పొంగనాలు వేసుకుందాము. 1 చిటికెడు బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ పిండిలో మిక్స్ చేసుకొని గుంట పొంగనాలు వేసుకుందాము. పిండి కొంచెం గట్టిగా ఉంది, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండిలో కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. మరీ పలచగా దోశ పిండిలాగా కలపొద్దు, మరీ గట్టిగా కూడా ఉండకూడదు. కొంచెం మీడియం కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మా వీడియోలు ఫస్ట్ మీరే చూడొచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ గుంత పొంగనాలు వేసుకోవటానికి ఇది కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొంచెం నూనె ఎక్కువే పడుతుంది దీనికి. ఆ గుంటలో ఆయిల్ పోసుకోవాలి. ఈ నూనె కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ పిండి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే గుంట పొంగనాలు కాలనివ్వాలి, లేకపోతే లోపల పిండి అంతా పచ్చిగా ఉండి పైన మాడిపోతుంది. మనం పిండి మిక్స్ చేసుకున్నాం కదా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర అన్నీ వేసి ఆ పిండి దీంట్లో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పొంగనాలు ఫ్రై చేసుకోవాలి. ఈ పొంగనాలు కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే మనం టర్న్ చేసుకోవాలి. ఇవి రెండో వైపు కూడా టర్న్ చేసి రెండో వైపు కూడా ఒక 2-3 నిమిషాలు కాలనివ్వాలి. ఈ రెండో వైపు కూడా కాలియా లేదా చూసి ప్లేట్లోకి తీసుకుందాము. ఈ గుంత పొంగనాలు రెడీ అయినాయి. వీటితో పాటు కోకోనట్ చట్నీ, టమాటా చట్నీ లేదా అల్లం చట్నీతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి. ఇడ్లీ పిండి, దోశ పిండి రెండు కలిపేసుకున్నాం కదా, బాగా పొంగినాయి, బాగున్నాయి. టేస్ట్ కూడా డిఫరెంట్గా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నా ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.